హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. దానికి సంబంధించిన విషయం తెలుసుకుందాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక ముందడుగు పడింది. 11 తారీఖు నాడు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి ఏంది అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ళు ఇంతకు ముందులాగే సేమ్ మహిళా పేరిటనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో గిట్ట వితంతువులు ఉంటే ఆమె పేరు మీద ఇస్తారు. ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. కాకపోతే దీన్ని ఏంటంటే గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. గ్రామ సభల ద్వారా ఎంపికైన లబ్ధిదారుల్ని ఇన్ఛార్జ్ మంత్రి వీళ్ళు అర్హులా కాదా అనేది ఎంపిక చేసి జిల్లా కలెక్టర్కు సిఫారసు చేయాల్సి ఉంటుంది అన్నట్టు. జిల్లాలలో అయితేనేమో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్లో అయితే కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను నిర్ధారిస్తాయి. ఇది అర్థమైంది అనుకుంటా. ఇందిరమ్మ ఇళ్ళని ఏంటంటే గ్రామ సభలు పెట్టి ఎవరు అర్హులు అనేది గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన లబ్ధిదారులను ఇన్ఛార్జ్ మంత్రికి పంపిస్తారు లబ్ధిదారుల లిస్టు. ఆ ఇన్ఛార్జ్ మంత్రి వీళ్ళు అర్హులా కాదా అనేది చూసి దాన్ని కలెక్టర్కు సిఫారసు చేస్తారు. ఇంటి నిర్మాణం ఎలా అంటే దానికి కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలి. వంటగది మరియు బాత్రూమ్ విడివిడిగా ఉండాలి. ఇంటిని ఆర్సీసీ పైకప్పుతో నిర్మించుకోవాలన్నట్టు. ఇల్లు మన ఇష్టానికి కాదు, వాళ్ళు చెప్పిన కొన్ని నియమాలు ఉంటాయి. దానికి తగ్గట్టు నిర్మించాల్సి ఉంటుంది అన్నట్టు. స్లాబ్ మాత్రం వేయాల్సి ఉంటుంది, రేకులు అవి వేయడానికి కుదరదు. ఏటా 4,50,000 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయి. దీని ప్రకారం రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. మిగిలిన 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక అధికారులు నిర్మాణ దశలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం ఇది. దశల వారీగా రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేద అర్హులందరినీ ఈ పథకం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించింది. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణం నమూనా తీర్చిదిద్దాలి. తొలి విడతలో అన్ని 90,000 పైచిలకు లబ్ధిదారులను గుర్తించారు. లబ్ధిదారులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. లబ్ధిదారుడికి సొంతగా ఖాళీ స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి. గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న వారు కూడా పథకానికి అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు కూడా అర్హులే. వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న లబ్ధిదారులు కూడా ఎంపిక చేస్తారు. వితంతు మహిళలు కూడా లబ్ధిదారులే. లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధి వారై ఉండాలి. లబ్ధిదారుల ఎంపిక విధానం. లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాత జాబితాను గ్రామ వార్డు సభలో ప్రదర్శిస్తారు. దీనికి డబ్బులు ఎలా మంజూరు చేస్తారంటే దశల వారీగా ఇంటి నిర్మాణం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒకటేసారి 5 లక్షలు మీకు ఇవ్వడం ఉండదు. దశల వారీగా ఉంటుంది. అది కూడా మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. మొదట బేస్మెంట్ స్థాయికి ₹1,00,000 బేస్మెంట్ మనం వేసుకుంటే ₹1,00,000 ఇస్తారు. తర్వాత పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో ₹1,00,000 ఇస్తారు. స్లాబ్ వేసుకునేటప్పుడు ఒక ₹1,00,000 ఇస్తారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత 2,00,000 ఇస్తారు. బేస్మెంట్‌కు 1,00,000 ఇచ్చి మన స్లాబ్ వేస్తున్నప్పుడు 1,00,000 ఇస్తారు. స్లాబ్ అయిపోయిన తర్వాత ఒక 2,00,000 ఇస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో ₹1,00,000, మొత్తం ₹5,00,000 ఇస్తారు ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్.